ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటు పెరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య 4 గేట్లను ఎత్తి కృష్ణానది దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణానది ఎగువ, దిగువ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక రీచ్లు, నదీ తీర ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ లో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్యలో దాదాపు 4 గేట్లను విడుదల చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సంబంధించి వరద నీరంతా కృష్ణానదిలో రిలీజ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 2000 నుండి 3000 క్యూసెక్ల నీటిని అయితే ఈ రోజు విడుదల చేశారని ప్రకాశం బ్యారేజ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ తరుణంలో దాదాపు 3000 క్యూసెక్ల మేర మిగిలిన జలాలను ఏదైతే దిగువకు విడుదల చేస్తున్నట్లు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ పరిస్థితులన్నీ కొండ ప్రాంత ప్రజలు మరియు తీర ప్రాంత ప్రజలకు తప్పక గమనించాలని కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ, దిగువ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇంకా నదీ తీర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు సైతం కూడా ఇటువంటి హెచ్చరికలు అమలు అవుతాయని కూడా చెప్పారు. ఇసుక రీచ్ల నిర్వాహకులు, మత్స్యకారులు, వివిధ శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అయితే నీరు విడుదల చేసిన తర్వాత నదిలోకి వెళ్లకుండా ప్రజలు కూడా హెచ్చరికలతో పాటు అలర్ట్ బోర్డులు కూడా పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే చెప్పారు. ఎందుకంటే నీరు విడుదల చేసిన తర్వాత కృష్ణమ్మ ఉధృతత మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే కృష్ణానది తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అధికారులు సూచనలు పాటిస్తూ భద్రతా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నీటిపారుదల శాఖ ముఖ్యంగా విజ్ఞప్తి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ప్రాంతాలకు సంబంధించి అక్కడి నుండి ప్రకాశం బ్యారేజ్కి నీటి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రవాహాలు పెరగడంతో కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అయితే కృష్ణానదికి సంబంధించి పూర్తిగా అన్ని అలర్ట్లు జారీ చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బ్యారేజ్ గేట్స్ అయితే దాదాపు 4 గేట్స్ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. 4 గేట్లు విడుదల చేసే సమయంలో కూడా 9 గంటల నుండి 10 గంటలకి మధ్యలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా తీర ప్రాంత ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులను అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పూర్తిగా ప్రభుత్వం అయితే దీన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంకా ప్రకాశం బ్యారేజ్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు బ్యారేజ్కి సంబంధించి కానీ ఏవైతే కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అయితే గట్టిగా అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వర్షాలు కురిసే నేపథ్యంలో క్లైమేట్ చూసుకుంటే కూడా రోజు వర్షాలు పడుతుంది. కుండపోత వర్షాలు ముఖ్యంగా విజయవాడలో పడుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నిటిని అధిరోహించడానికి ఇప్పుడు బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేశారు. కూడా ఈ గేట్లకు సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి కొండ ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు ఈ ఇరుగురు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2000 నుండి 3000 క్యూసెక్లు మొత్తం మీద వరద నీరే కిందకి ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతానికి వదిలారు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్ని కూడా కృష్ణా నదికి సంబంధించి నదిలోకి వెళ్లకుండా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.